నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద తీన్మార్ పార్టీ పెట్టే ముందే, దాదాపుగా తీన్మార్ పార్టీ పెడతానని అనుకున్న సమయంలోనే కీలకంగా చెప్పినాం. ఎందుకంటే బీసీల కోసం ఎంతదైనా తెగిస్తా అని చెప్పిండు. బీసీల కోసం మనకు కాంగ్రెస్ పార్టీ కావాలన్నా బీసీలు కావాలంటే నాకు బీసీలు కావాలని చెప్పిన మాట తీన్మార్ చెప్పిండు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తీన్మార్ బీసీల కోసం ఎంతకైనా ఏ పనైనా చేస్తారని కీలకంగా చెప్పిన. ఇప్పుడు అన్నంత పని చేసేటందుకు కంకణం కట్టుకున్నాడు తీన్మార్ బీసీల హక్కుల గురించి బీసీల కష్టాల గురించి తీన్మార్ ఒక పాదయాత్ర మొదలు పెట్టబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా అది ఒక బీసీల బ్రతుకులు మార్చడానికి ఒక పెను మార్పు, అంటే ఒక మార్పుకు కంకణం కట్టుకున్నాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షుడు. మొట్టమొదటిసారిగా పార్టీ అధ్యక్షుడు అయిన, అంటే పార్టీ స్థాపించిన తర్వాత మల్లన్న పాదయాత్ర చేయబోతున్నాడు. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కీలకంగా బీసీల పరిస్థితి చూసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి తెలిసే. బీసీలు ఒక ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నారు తప్పితే అసలు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయి అనే పరిస్థితిలో వీళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనీసం మనం 56%, 60% ఉన్న బీసీలం 3 మంత్రి పదవులు వచ్చినాయి. అంటే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నదని, ఏది 10%, 15% వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 15% ఉన్నోళ్ళు 44 మంది, 43 మంది ఏమో ఎమ్మెల్యేలు ఉన్నారు. మన పరిస్థితి 19 కాడ మనం ఆగిపోయినాం. అంటే బీసీలు రాజకీయ పరంగా ఏ విధంగా వెనుకబడి ఉన్నారనేది కీలకంగా క్లియర్గా అర్థమవుతుంది. క్లిస్టర్గా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేక బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాజకీయ పరంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు బీసీలని. బీసీల కోసమే పనిచేస్తా అని చెప్పిన కీలక వ్యక్తి తీన్మార్ మల్లన్న. నిజంగా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది బీసీలకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు బీసీల గురించి తెగించి కొట్లాడేటోడు ఎవరు కూడా చుట్టుపక్కల దరిదాపులు ఎవరు కూడా కనబడతలేరు. నిజంగా రేవంత్ రెడ్డిని ఎదిరించి, అలాగే ఇప్పుడు ఎన్ని దాడులు ఈ బీసీల గురించి మాట్లాడుతా అంటే కల్వకుంట్ల కవిత కూడా దాడి చేసింది. ఈ విడ్డూరం చూడరు ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆగకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. నిన్న మండలిలో చూసినాం ప్రజల కష్టాల గురించి, ముఖ్యంగా బీసీల కష్టాల గురించి ఏ విధంగా మాట్లాడాలని చూసినాం. మరొక ముందడుగు, ఇది బీసీలకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకున్న బాధలు, బీసీలు ఏ విధంగా వెనుకబడుతున్నారు అనేది క్లియర్గా అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కష్టాలు, అంటే కేసీఆర్ ఏ విధంగా కష్టాలు పెడుతున్నాడు, కేసీఆర్ ఏ విధంగా దోచుకుంటున్నాడని కీలకంగా తెలంగాణ ప్రజలకు చెప్పిన తీన్మార్ మల్లన్న ఈరోజు బీసీలు ఏ విధంగా రాజకీయంగా వెనుకబడుతున్నారని చెప్పడానికి సిద్ధమైపోయాడు. అది పాదయాత్ర సిద్ధమవుతున్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మొత్తానికైతే డేట్ ఫిక్స్ అయినట్టే, అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే కనబడలే. కానీ వస్తుంది, రేపో మాపు వస్తుంది. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం, బీసీల కష్టాల గురించి మాట్లాడాలంటే తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయాల్సిందే. బీసీల కష్టాల గురించి, బీసీలు రాజకీయంగా వెనుకబడతానని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఒక్కంతోనే అవుతుంది, తీన్మార్ మల్లన్నతోనే సాధ్యమవుతుందని క్లియర్గా చెప్పినాం. మనం అప్పుడు చెప్పిన నేపథ్యంలో ఏదో ఒక రోజు పాదయాత్ర చేస్తారని కూడా అదే రోజు చెప్పినాం. ఈ పాదయాత్ర రోజు రానే వచ్చింది. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికార నినాదంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సరికొత్త సమరానికి సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు అసెంబ్లీ చిట్చాట్లో ఆయన ప్రకటించారు. 70 ఏళ్లుగా అగ్రవర్ణాల నీడలో బీసీలు కేవలం ఓటు బ్యాంక్గానే మిగిలిపోయారని, ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. అగ్రవర్ణ రాజకీయ శక్తులతో కలిసే ప్రసక్తే లేదని సొంత బలంతోనే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో ప్రారంభం కానున్న యాత్ర వరంగల్ బహిరంగ సభతో ముగియనుంది. ఇక్కడ విషయం ఏంటంటే వరంగల్లోనే బీసీలకు మొట్టమొదటిగా ప్రియారిటీ, అంటే వరంగల్ సభతోనే బీసీలు ఏ విధంగా చైతన్యమయ్యారు, బీసీలను ఏ విధంగా అంటే మీకు అన్యాయం జరుగుతుంది ఇట్లా అని చెప్పిన వరంగల్ సభతోనే రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి. క్లియర్గా చెప్పుకోవచ్చు మనం. ఎప్పుడైనా కానీ వరంగల్ భారీ బహిరంగ సభతోనే రాష్ట్రం మొత్తం అల్లకల్లడం అయిపోయింది. బీసీలు ఈ విధంగా వెనుకబడ్డరా, అక్కడ మాట్లాడిన మాటలే బీసీలను చైతన్యవంతం దిశగా ముందుకు తీసుకొస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మళ్ళా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అదే వరంగల్లో నిజంగా పాదయాత్ర ఎండ్ కాబోతా ఉన్నది. మరి ఈ బీసీలకు శుభ పరిణామం, అలాగే మంచి వార్త ఇది. కీలకంగా ఈ నేపథ్యంలో బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో బీసీలకంటూ రాజకీయంగా ముందుకు రావాలనే నేపథ్యంలో బీసీల హక్కుల గురించి, బీసీల రాజకీయ చైతన్యం కోసం
కొట్లాడుతున్న వ్యక్తిగా ఒక పాదయాత్ర మొట్టమొదటిసారిగా ఒక పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర చేపట్టబోతా ఉన్నాడు. ఇది బీసీలకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 70 ఏళ్ళుగా అగ్రవర్ణ నీడలో బీసీలు కేవలం ఓటు బ్యాంకింగ్గానే మిగిలిపోయారు. మనం చెప్తా ఉన్నాం కదా, బీసీలు కేవలం ఓటు బ్యాంకింగ్గానే వాడుకుంటున్నారు తప్పితే అసలు వాళ్ళని ఇక్కడ అధికారికంగా ముంగడి రానిచ్చే పరిస్థితి కనబడతలేదు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, 44 మంది 15% ఉన్నోడు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే మనం 60% ఉన్నోళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మన పరిస్థితి ఎక్కడ ఉందనేది ఒకసారి ఆలోచన. 15% ఉన్న కన్నా దరిద్రమైన రేఖలో బతుకుతున్నాం అన్నట్టు మనం అది. అయితే ఇక్కడ ఇది ఒక వార్త ఏంటంటే, తీన్మార్ మల్లన్న అలా చివరి వరకు ఏదో ఒక పార్టీతోని కలుస్తాడు, తీన్మార్ మల్లన్న ఏదో ఒక పార్టీతో కలుస్తాడు అంటే ఇక్కడ క్లియర్గా ఒకటి మెన్షన్ చేసిండు. అగ్రవర్ణ రాజకీయ శక్తులతో కలిసే ప్రసక్తే లేదని సొంత పార్టీ బలంతోనే ముందుకెళ్లే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉండు. ఇది నిజంగా సొంత పార్టీ బలంతోనే ముందుకెళ్లే ఆలోచనలో తీన్మార్ మల్లన్న కనబడుతున్నాను క్లియర్ క్లిస్టర్గా చెప్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, తెలంగాణ రాజ్య 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అరాచకం చూసిన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు ఏ విధంగా దూసుకుపోతా ఉన్నది నిన్న చూసినాం, ఈ రోజు కూడా చూస్తున్నాం. మెదక్ జిల్లాలో ఏ విధంగా అన్ని జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి అన్ని జిల్లాలో ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా భారీ జైనింగ్స్ ఉంటారు. ఇతర పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మా పార్టీ, మా బీసీల పార్టీ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా జాయిన్ అవుతున్నారని క్లియర్గా చూసినాం. అయితే ఇక్కడ చూడొచ్చు. అయితే జూన్ 2న స్టార్ట్ అవుతుందట, జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుందట. మరి ఇంకా అఫీషియల్గా తీర్మానం మల్లన్న నుంచి అయితే రాలేదు. జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తానికి హైదరాబాద్లో మొదలవుతుంది, వరంగల్లో ఎండ్ అవుతుంది. ఇక బీసీలు ఏ విధంగా ముందుకు వస్తూ ఉంటారు, మా పద్మశాలి బిడ్డలు కానీ లేకపోతే ముదిరాజు బిడ్డలు కానీ మున్నూరు కాపులు కానీ యాదవులు కానీ గౌడ కుమ్మరి కమ్మరి వీళ్ళందరూ రాజకీయంగా చైతన్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తీర్మానం మల్లన్న పాదయాత్ర బీసీల బ్రతుకుల్లో మారుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బీసీలు రాజ్యాధికారంలోకి దిశగా రావాలనే దిశగా 2028 లక్ష్యంగా 2028 బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా తీర్మానం మల్లన్న అడుగులు ముందుకేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది.